అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాల్టి ఈ వీడియోలో హ్యాకథాన్స్ గురించి A to Z మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ హ్యాకథాన్స్ ఈజ్ అ రియలీ గుడ్ టాపిక్ బికాస్ ఇది స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అండ్ జాబ్ సీకర్స్కి అందరికీ హెల్ప్ అయ్యే టాపిక్, రైట్? సో ఈ వీడియో చూసాక డెఫినెట్లీ మీకు టైం మాత్రం వృధా అవ్వదు బికాస్ ద అజెండా ఈజ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకథాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత హ్యాకథాన్స్తో టైప్స్ తెలుసుకుందాం. దెన్ హ్యాకథాన్స్ వల్ల వచ్చే యూజెస్, ఉపయోగాలు, హ్యాకథాన్స్ని మీరు ఏ విధంగా ఫైండ్ చేయాలి, ప్లాట్ఫామ్స్, హ్యాకథాన్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఏంటి, హ్యాకథాన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, హ్యాకథాన్స్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ టిప్స్. సో ఇట్స్ అ ప్యాకేజ్, ఒక రకంగా ఒక మాస్టర్ క్లాస్ ఆఫ్ హ్యాకథాన్స్. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి. ఛానల్కి కొత్త అయితే, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు ఆర్ న్యూ, బట్ కొత్త అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హ్యాకథాన్ అనే పదం విన్న వెంటనే చాలామంది దాంట్లో హ్యాక్ అనే పదం ఉంది కాబట్టి ఇది ఎథికల్ హ్యాకింగ్ ఆర్ హ్యాకింగ్, కూర్చుని హుడీ చేసుకుని అది అనుకుంటారు. బట్ ఆ హ్యాకింగ్కి దీనికి సంబంధం లేదు. దీంట్లో హ్యాక్ అంటే ఇట్ సింప్లీ మీన్స్ టు బిల్డ్ అ సొల్యూషన్, రైట్? హ్యాకథాన్స్ ఆర్ జస్ట్ కాంపిటీషన్స్ అండి, నార్మల్ కాంపిటీషన్స్ లాంటివే, బట్ టైం బౌండ్ కాంపిటీషన్స్. కొన్నిసార్లు 24 hours, 48 hours, 1 week, 1 month. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ హ్యాకథాన్ మీకు డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్లో మీరు మీ టీము కలిసి, అగైన్ హ్యాకథాన్స్లో మోస్ట్లీ టీమ్ వైజ్ పార్టిసిపేట్ చేయాలి. అగైన్ సింగిల్గా చేయొచ్చు, బట్ యూజువల్లీ ఇట్స్ అ టీమ్ కాంపిటీషన్. సో మీరు మీ టీము కలిసి ఆ డ్యూరేషన్లో ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ని బిల్డ్ చేస్తారు. సొల్యూషన్ కెన్ బి అ యాప్, వెబ్సైట్, ప్రొడక్ట్, సర్వీస్, డిపెండ్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద థీమ్ ఆఫ్ ది హ్యాకథాన్ మీరు సొల్యూషన్ని బిల్డ్ చేయాలి. సబ్మిట్ చేశాక జడ్జిలు ఉంటారు, వెరిఫై చేస్తారు, ఏది నచ్చితే దానికి ప్రైజ్ ఇస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఇట్స్ అ కాంపిటీషన్ అంతే. నౌ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్. ఫస్ట్లీ ఆన్లైన్, ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే ఇంట్లోనే కూర్చొని గూగుల్ మీట్, జూమ్ ద్వారా మీ టీమ్ కొలాబరేట్ అయ్యి సొల్యూషన్ని బిల్డ్ చేస్తారు. ఆఫ్లైన్ అంటే వాళ్ళు చెప్పిన వెన్యూకి వెళ్ళి ఆ సొల్యూషన్ని అక్కడే బిల్డ్ చేసి అక్కడే సబ్మిట్ చేస్తారు. సో ఫర్ ద నెక్స్ట్ 24 hours, 48 hours అక్కడే ఉంటారు. సో కంప్లీట్ సొల్యూషన్ని అక్కడే బ్రెయిన్ స్టార్మ్ చేసి బిల్డ్ చేస్తారు. అండ్ ఐ ఫీల్ ఆఫ్లైన్ వన్స్ ఆర్ బెటర్, ఇన్ఫ్యాక్ట్ గ్రేట్. నేను బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ టైప్ ఆఫ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశాను, గెలిచాను కూడా ఇన్ఫ్యాక్ట్. బట్ నాకు పర్సనల్గా ఆఫ్లైన్ ఇష్టం బికాస్ కొన్నిసార్లు టైం ఉండదు పడుకోవడానికి, టైం ఉండదు తినడానికి. సో విల్ బీ కంప్లీట్లీ ఫోకస్డ్ టువర్డ్ బిల్డింగ్ అ సొల్యూషన్ ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ డ్యూరేషన్. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఆ టీమ్తో ఆ బాండింగ్ వేరు, నేర్చుకునే విషయాలు వేరు, నెట్వర్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రైట్? సో ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్లైన్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తే వెళ్ళండి, చాలా బాగుంటుంది గైస్. చెప్పడానికి మేబీ మీకు ఎంతవరకు అదవుతుందో తెలియదు, బట్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మా కాలేజ్లో నేను సెకండ్ ఇయర్లో ఉండగా జెన్సిస్ అనే కంపెనీ వచ్చి మా టెక్ ఫెస్ట్ టైంలో హ్యాకథాన్ పెట్టారనమాట. సో నేను మా టీం వెళ్ళి పార్టిసిపేట్ చేశాము. అండ్ 10 AM స్టార్ట్ అయింది, నెక్స్ట్ 10 AM ఏమో సబ్మిషన్ అనమాట. సో ఆ డ్యూరేషన్లో ఐ థింక్ అరౌండ్ 2 PM అర్ధరాత్రి 2 పడుకున్నాం, మళ్ళీ 3 లెగ్సిపోయాం, మళ్ళీ బిల్డ్ చేస్తూనే ఉన్నాం. సో తినడానికి టైం ఉండదు, పడుకోవడానికి టైం ఉండదు, మంచి మంచి గేమ్స్ పెడతారు వాళ్ళే ఎంగేజ్మెంట్కి. సో ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ టీమ్ అండ్ నెట్వర్క్ విత్ అదర్ ఫోక్స్. సో బాగుంటుంది. ఓకే, ట్రై ఫర్ ఆఫ్లైన్ వన్స్. బాగుంటుంది. ద అదర్ టైప్ ఆఫ్ హ్యాకథాన్స్ ఆర్ ఐదర్ కొన్నిసార్లు హ్యాకథాన్స్ కాలేజ్లు పెడుతూ ఉంటాయి, కొన్నిసార్లు కంపెనీస్ బయట వాళ్ళకి పెడతాయి, కొన్నిసార్లు కంపెనీస్ ఇంటర్నల్గా పెడుతూ ఉంటాయి. కాలేజెస్, కమింగ్ టు కాలేజెస్, మీ కాలేజ్ వాళ్ళే మీ టెక్ ఫెస్ట్లో వాళ్ళే స్పాన్సర్ చేసి వాళ్ళే హ్యాకథాన్స్ పెట్టచ్చు. అగైన్ గ్రేట్ టు డూ. ఆ తర్వాత ఎక్స్టర్నల్, మీకు చెప్పినట్లుగా నౌ జెన్సిస్ ఇస్ అ కంపెనీ దట్ కేమ్ టు ఆర్ కాలేజ్ టు కండక్ట్ ది హ్యాకథాన్. దట్ ఈస్ టైప్ 2. టైప్ 3 ఈజ్ కంపెనీసే వాళ్ళ ఎంప్లాయీస్లో ఇన్నోవేషన్ కల్చర్ పెంచడానికి ఆర్ కొంచెం ఎంగేజ్మెంట్, టీమ్ బాండింగ్ పెంచడానికి ఇంటర్నల్గా కంపెనీస్ లోపల హ్యాకథాన్స్ పెడుతూ ఉంటారు. నౌ మా కంపెనీలో అట్లేషన్లో రెగ్యులర్గా షిప్ ఇట్ అనే ఒక హ్యాకథాన్ సార్ట్ ఆఫ్ ఈవెంట్ ఉంటుంది, రైట్? గెలిచాను కూడా రీసెంట్గా. సో ఆ హ్యాకథాన్స్ ఆర్ ఇంటర్నల్ ఈవెంట్స్. సో దాంట్లో ఏంటంటే మీ కంపెనీ ఎంప్లాయీసే పార్టిసిపేట్ చేస్తారు. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్. అగైన్ కొన్ని బేస్డ్ ఆన్ డ్యూరేషన్ అయితే లెస్ దాన్ 1 week ఉంటాయి. అండ్ ఐ ప్రిఫర్ దోస్ హ్యాకథాన్స్ మోర్ దాన్ 1 week హ్యాకథాన్స్ కంటే. బికాస్ మోర్ దెన్ 1 week హ్యాకథాన్స్ ఏంటంటే మీకు అంత కొలాబరేషన్కి ఇంత చెప్పింది సార్, ఎక్స్పీరియన్స్, టైం ఉండకపోవడం, ఆ ప్రెషరు, ఆ థాట్ ప్రాసెస్, ఇదంతా మీకు మోర్ దెన్ 1 week డ్యూరేషన్ ఉన్న హ్యాకథాన్స్లో ఉండదు. సో అగైన్ మై ప్రిఫరెన్స్ వుడ్ బి, మీకు చాయిస్ ఉంటే పిక్ లెస్ దెన్ 1 week డ్యూరేషన్ ఉన్న హ్యాకథాన్స్, దే ఆర్ గ్రేట్, రైట్? దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్. నౌ కమింగ్ టు స్టేజెస్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫేస్‌లోనే కొన్నిసార్లు మీకు ఎలిజిబిలిటీ లేకపోతే యూ విల్ బి రిజెక్టెడ్. ఆ తర్వాత దే విల్ బి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫేజ్. వాళ్ళు మీకు చాయిస్ ఇవ్వచ్చు. 4 ఇచ్చి దీంట్లో టేక్ ఎనీథింగ్ అని చెప్పి ఆర్ మిమ్మల్ని ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌తో ముందుకు రమ్మనొచ్చు. ఆ తర్వాత ఐడియేషన్ ఫేజ్. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి మీరు బ్రెయిన్ స్టార్మ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేద్దాము అని చెప్పి ఐడియేషన్ ఫేజ్ ఉంటుంది. ఆ తర్వాత దిల్ బి ద బిల్డ్ ఫేజ్. యాక్చువల్ సొల్యూషన్‌ని బిల్డ్ చేసే ఫేజ్. ఆ తర్వాత మీరు బిల్డ్ చేశాక సబ్మిషన్ తర్వాత యూజువల్లీ దేర్ ఈస్ అ ప్రెజెంటేషన్. సో మీరు జడ్జెస్ ప్యానెల్‌కి ఈ స్పెసిఫిక్ సొల్యూషన్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. దట్స్ ద నెక్స్ట్ ఫేజ్. అండ్ ఫైనలీ జడ్జ్మెంట్ ఫేజ్. దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫేజెస్ ఇన్ అ హ్యాకథాన్. నౌ కమింగ్ టు హ్యాకథాన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. హ్యాకథాన్కి ప్రిపరేషన్ అంటే సెపరేట్గా ఏం అక్కర్లేదండి, రైట్? సో మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ లెర్నింగ్ డొమైన్స్ లైక్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, రైట్? డొమైన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఆ డొమైన్స్ని అప్లై చేయడమే ఈ హ్యాకథాన్స్. ఈ హ్యాకథాన్స్లో మీరు చేసేది అది బిల్డ్ సొల్యూషన్ ఫర్ ద డొమైన్ దట్ యు నో. డేటా సైన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ డూ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 25th జనవరిని స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీకు కనబడుతున్న ఈ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్కి ఇచ్చిన లింక్లో కూడా ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి 115కి పైగా లైవ్ సెషన్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఇవన్నీ కూడా వాళ్ళ కోర్స్లోని కోర్ మాడ్యూల్స్ అనమాట. అండ్ ఇవేమో కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. దాంతోపాటు వాళ్ళు ఈ టూల్స్ని మీకు నేర్పిస్తారంట. అండ్ ఇందాక చెప్పినట్లుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ త్రూ అవుట్ ది కోర్స్ ఉంటాయంట. ఆల్సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఈ బూట్ క్యాంప్ తీసుకున్న వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా కెరియర్లో ట్రాన్సిషన్స్ పొందారు, అదంతా కూడా మీకు సేమ్ పేజ్లో ఉంటుంది. యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫామ్ లింక్ నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఫిల్ దాట్, దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో హ్యాకథాన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ విధంగా ఏదో ఒక డొమైన్ నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్. సో హ్యాకథాన్స్కి నేను చెప్పినట్లుగా యూజువల్గా చెప్తాను కదా జాబ్స్ కోసం మీకు డిఎస్ఏ కావాలి, సిఎస్ ఫండమెంటల్స్ కావాలి అండ్ ఓప్స్ కావాలి, సరిపోతుంది అని చెప్పి. జాబ్స్కి సరిపోతుంది, హ్యాకథాన్స్కి సరిపోదు. సో హ్యాకథాన్స్ ఈజ్ మోర్ అరౌండ్ డెవ్ అనమాట. అందుకే హ్యాకథాన్స్ మీరు బాగా చేస్తున్నారు అంటే స్టార్టప్స్లో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. విత్ దట్ సెడ్ లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద యూజెస్ ఆఫ్ హ్యాకథాన్. ఉపయోగాలు ఏంటి? నెంబర్ 1, మీరు నేర్చుకున్న డొమైన్ నాలెడ్జ్ని అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో మీకు ఆ అప్లికేటివ్ నాలెడ్జ్ పెరుగుతుంది. దాన్ని మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు, హెల్ప్ అవుతుంది కూడా. ఇన్ఫ్యాక్ట్ బికాస్ దట్స్ అ యాక్చువల్ అప్లికేషన్ ఆఫ్ యువర్ డొమైన్ నాలెడ్జ్, రైట్? యూజ్ నెంబర్ 2, చాలా కంపెనీస్ ఎవరైతే హ్యాకథాన్స్ పెడతారో అండ్ పెడుతున్నారు ఇవన్నీ చాలామంది, రైట్? ఐ కమ్ టు దట్ ప్లాట్ఫామ్స్ థింగ్. బట్ కంపెనీస్ పెట్టినప్పుడు మీరు దాంట్లో బాగా పర్ఫామ్ చేస్తే, గెలిచినా గెలవకపోయినా పర్ఫామ్ బాగా చేస్తే, ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్లైన్ హ్యాకథాన్స్ మీకు ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సెకండరీ టైంలో చెప్పాను కదా హ్యాకథాన్ జెన్సీస్ అని చెప్పి. ఆ జెన్సీస్ హ్యాకథాన్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఎంప్లాయీస్ కనెక్ట్ చేయడానికి పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి హ్యాకథాన్ మధ్యలో నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్న్షిప్కి అప్లై చేయమని ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ అదే టైంలో ఐఐటి బాంబే వేరే ఆపర్చునిటీ ఉంది అండ్ కరోనా కూడా పెరుగుతుందని చెప్పి అప్లై చేయలేదు. బట్ ఆ విధంగా మీకు హ్యాకథాన్స్ నుంచి ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇట్ కెన్ బి ఫర్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్. కమింగ్ టు ద నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆర్ యూసేజ్, నెట్వర్కింగ్ గైస్. నెట్వర్కింగ్ చాలా 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 ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ మీరు జస్ట్ ఒక నెట్వర్కింగ్ ఈవెంట్కి వెళ్ళి, ఒక మీటప్కి వెళ్ళి అక్కడ మాట్లాడేసింది వినేసి స్నాక్స్ తినేసి కొంచెంసేపు టైంపాస్ చేస్తే ఎంత వస్తుంది నెట్వర్కింగ్? ఎంతసేపు మాట్లాడతారు, ఎంత డీప్గా మాట్లాడతారు, రైట్? బట్ ఈ హ్యాకథాన్లో 24 hours 48 hours అక్కడే అదే రూమ్లో పడి ఉంటారు, రైట్? కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు యాక్చువల్లీ టాక్ టు డిఫరెంట్ పీపుల్, నో అబౌట్ దేర్ స్కిల్స్. వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళు మీకు చెప్తారు, మీరు వాళ్ళకి చెప్పచ్చు. బికాజ్ ఐ టోల్డ్ యూ రైట్, రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్ క్రాక్ చేశానని చెప్పి. ఆ రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్ నేను సొంతంగా వెతుక్కోలేదు, రైట్? ఇట్ వాస్ వై ఆ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఓన్లీ. కాబట్టి ఆ విధంగా మీకు హ్యాకథాన్స్ నెట్వర్కింగ్కి బాగా హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత ఎక్స్పోజర్ అనమాట. బికాజ్ ఇప్పుడు నాకు తెలిసింది వెబ్ డెవలప్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రియాక్ట్ వచ్చు, రైట్? రియాక్ట్లో కూడా కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ రావు టు ఆప్టిమైజ్ ద కోడ్. బట్ చాలా టీమ్స్ ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళతో డిస్కస్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇంకా వేరే టెక్నిక్స్ ఏంటి, వాళ్ళేం వాడారు, ఓకే మన ఏజ్ వాళ్ళే ఏ రేంజ్లో ఆలోచిస్తున్నారు, వాట్ ఈజ్ ఆర్ పొజిషన్. సో ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఆ తర్వాత బేసిక్లీ ఇంటర్వ్యూస్లో యూజువల్లీ ఎనీ జాబ్ ఇంటర్వ్యూ, రైట్? ఏ జాబ్ ఇంటర్వ్యూ అయినా ద ఇంటర్వ్యూవర్
ఆల్వేస్ వాంట్స్ టు సీ టీమ్ కొలాబరేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్స్. మీకు టీమ్ వర్కింగ్, టీమ్ బాండింగ్, టీంలో వర్క్ చేసే గుణాలు ఉన్నాయా లేవా మీలో అనేది ప్రతి కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హ్యాకథాన్ గురించి చెప్పిన వెంటనే ఆ చెక్ బాక్స్ టిక్ అయిపోతుంది. బికాజ్ మీకు ఆల్రెడీ ఒక టీంలో వర్క్ చేసే హ్యాబిట్ ఉంది. బికాజ్ ట్రస్ట్ మీ గైస్, ఒక టీంలో కొలాబరేట్ అవుతూ వర్క్ చేయడం ఈజీ కాదు. ఎందుకంటే అందరూ మీ ఏజ్ వాళ్ళే. ఒకరికేమో ఆప్షన్ 1 నచ్చచ్చు, ఇంకొకరికి ఆప్షన్ 2 నచ్చచ్చు. అందరికీ సేమ్ ఒపీనియన్స్, థాట్స్ ఉండవు. సో వాటినన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఒక సొల్యూషన్ని బిల్డ్ చేశారు అంటే మీకు టీంలో వర్క్ చేసే హ్యాబిట్ ఉంది. అండ్ దాట్స్ అ రియలీ గుడ్ హ్యాబిట్ టు వర్క్ ఇన్ ఐటీ కంపెనీ. కాబట్టి అది కూడా టిక్ మార్క్ అవుతుంది. సో మల్టిపుల్ ఒక రకంగా బెనిఫిట్స్ అండి. నేను చెప్పిన ఓన్లీ టాప్ అనమాట, బట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఆ టైం ప్రెషర్, ఆ డెలివరీ ప్రెషర్ ఉంటుంది. ఇట్స్ అగైన్ అ గుడ్ ఆస్పెక్ట్ ఫర్ కంపెనీస్. బికాజ్ డెడ్లైన్స్ ఉంటాయి మన కంపెనీస్లో. మనకి బయటలాగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్ట్ చేయడానికి ఉండదు. దెర్ విల్ డెడ్లైన్స్ ఇన్ ద ఐటీ కంపెనీస్. సో అది కూడా అలవాటు అవుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి యాజ్ అ స్టూడెంట్ అండ్ యాజ్ అ జాబ్ సీకర్. ప్రొఫెషనల్స్కి అయితే అగైన్ నెట్వర్కింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎస్, హ్యాకథాన్ ఛాన్స్ వస్తే వెళ్ళండి, కళ్ళ మూసుకుని వెళ్ళండి. నెట్వర్కింగ్ ఈవెంట్స్ కంటే హ్యాకథాన్స్ ఆర్ 1000 times బెస్ట్. సో దోస్ ఆర్ ది అడ్వాంటేజెస్. నా కమింగ్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో నేను మీకోసం ఒక లిస్ట్ ఆఫ్ హ్యాకథాన్ని ప్రొవైడ్ చేసే, హ్యాకథాన్స్ని కండక్ట్ చేసే, హ్యాకథాన్ ఆపర్చునిటీస్ని హోస్ట్ చేసే ప్లాట్ఫామ్స్ పేర్లు రాసుకున్నాను. నెంబర్ 1 ఈజ్ డెవ్ఫోలియో. సో దీంట్లో మీకు ప్రీవియస్ హ్యాకథాన్స్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ హ్యాకరర్త్, తెలిసిందే మీకు. దీంట్లో మోస్ట్లీ హ్యాకథాన్స్ ఆర్ ఫర్ హైరింగ్ పర్పసెస్. సో మీకు స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో సెపరేట్గా హైరింగ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో హ్యాకరర్త్ ఈజ్ గుడ్. ఆ తర్వాత థర్డ్ వన్ ఈజ్ డెవ్ పోస్ట్. దీంట్లో మీకు నేషనల్తో పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. నెంబర్ 4 ఈజ్ MLH, మేజర్ లీగ్ హ్యాకింగ్. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్, బాగా హెల్ప్ అవుతుంది. చాలా ఆపర్చునిటీస్ ఫర్ హ్యాకథాన్స్ ఉంటాయి. నంబర్ 5 ఈజ్ hackathon.com. దీంట్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ కంపెనీస్ కనెక్ట్ చేసే హ్యాకథాన్స్ ఉంటాయి. నంబర్ 6 ఈజ్ అన్స్టాప్, అదే మన పాత డే టు కంప్లీట్. దీంట్లో అగైన్ తెలిసిందే కదా మీకు, స్టూడెంట్ ఫోకస్డ్ హ్యాకథాన్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. నంబర్ 7 ఈజ్ ఏంజిల్ హ్యాక్. దీంట్లో దెర్ ఇస్ అ సిరీస్ ఆఫ్ హ్యాకథాన్స్ అనమాట. అండ్ దీంట్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ పిచ్ టు ద ఇన్వెస్టర్స్, రైట్. నంబర్ 8లో వీ హ్యావ్ T-Hub, మన హైదరాబాద్లో ఉంది. సో దాంట్లో మీకు అంటే ఇట్స్ నాట్ స్టూడెంట్ ఫోకస్డ్, బట్ స్టార్టప్స్కి, ఆంటర్ప్రెనర్స్కి మీకు హ్యాకథాన్స్ చాలా ఉంటాయి, మీటప్స్ చాలా ఉంటాయి. దాంట్లో కూడా మీరు సేమ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెంబర్ 9 ఈజ్ కోడ్షెఫ్. దీంట్లో కాంటెస్ట్లు, హ్యాకథాన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ కాంటెస్ట్లు కూడా కొన్ని హ్యాకథాన్స్ థీమ్లో ఉంటాయి. సో యూ కెన్ చెక్ దెమ్ అవుట్. నంబర్ 10లో వీ హ్యావ్ GitHub ఈవెంట్స్. ఈ లింక్స్ అన్ని కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ GitHub ఈవెంట్స్ పేజ్లో మీకు మోస్ట్లీ ఓపెన్ సోర్స్ ఫోకస్డ్ హ్యాకథాన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో చాలా హ్యాకథాన్స్ ఆర్ స్పాన్సర్డ్ బై GitHub ఇట్ సెల్ఫ్. ఇందాక నేను మీకు ఉపయోగాలు చెప్తున్నప్పుడు ఐ డెంట్ టాక్ అబౌట్ ప్రైసెస్, బట్ మోస్ట్లీ ఈ హ్యాకథాన్స్లో మీరు గెలిస్తే మంచి మంచి క్యాష్ ప్రైస్లు ఇస్తారు, రైట్. నేను ఇప్పుడు దాకా గెలిచింది చూసుకుంటే జెన్సీస్ది ఐ థింక్ 25,000 అనుకుంటా. ఇవ్వలేదు వాళ్ళు, అది డిఫరెంట్ థింగ్, కరోనా టైంలో కాబట్టి. ఆ తర్వాత IIT బాంబే హ్యాకథాన్లో ఐ థింక్ వీ వాన్ అరౌండ్ 5K ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఆ తర్వాత మొన్న ఈ మధ్యన అట్లేషన్ హ్యాకథాన్లో కూడా గుడ్ అమౌంట్, ప్రైస్ కోట్ చేయను, బట్ ఒక మంచి అమౌంట్ గెలిచాను. సో హ్యాకథాన్స్ ద్వారా మీరు డబ్బులు కూడా గెలవచ్చు, రైట్. ఆ తర్వాత అగైన్ కొన్ని చోట్ల అగైన్ మా కాలేజ్ వాళ్ళు ఒకసారి డెకనేటెడ్ హ్యాకథాన్, దానికి డబ్బులు ఇవ్వలేదు, గెలిచాం కాబట్టి ఇచ్చారు సర్టిఫికేట్. సో అలా కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ క్యాష్ ప్రైస్లు బాగుంటాయి, రైట్. ఆఫ్టర్ GitHub ఈవెంట్స్ వీ హ్యావ్ meetup.com అండ్ Eventbrite. దీంట్లో ఇట్స్ నాట్ ఫోకస్డ్ టువర్డ్స్ టెక్ హ్యాకథాన్స్, బట్ వాళ్ళు హోస్ట్ చేసే ఈవెంట్స్లో, వాళ్ళు మీకు చూపించే ఈవెంట్స్లో హ్యాకథాన్స్ కూడా, టెక్ హ్యాకథాన్స్ కూడా ఉంటాయి. సో కీప్ లుకింగ్ ఫర్ దట్. నంబర్ 12లో వీ హ్యావ్ స్టార్టప్ ఇండియా అండ్ MyGov. సో ఈ ప్లాట్ఫామ్స్లో కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ హోస్టెడ్ హ్యాకథాన్స్ ఉంటాయి. అండ్ దాంట్లో గెలిస్తే అగైన్ గుడ్ క్యాష్ ప్రైస్, గవర్నమెంట్తో కొలాబరేషన్, బికాస్ ఐ హ్యావ్ సీన్ దట్ డైరెక్ట్లీ మీరు గెలిస్తే యూ కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ అ ఫండెడ్ ప్రాజెక్ట్. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారు, ఇండియాకి హెల్ప్ చేస్తున్నారు. సో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇట్స్ 12 ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్లో మీకు హ్యాకథాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెతకండి, జాయిన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి, గెలవండి. అట్లీస్ట్ గెలకపోయినా పార్టిసిపేషన్లో వచ్చే మజా ఎవరు, రైట్. నౌ ఆఫ్టర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్లాట్ఫామ్స్, ఫైనలీ లెట్ మీ టెల్ యూ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్. సో నేను ఇప్పుడు దాకా మల్టిపుల్ హ్యాకథాన్స్
దాంట్లో మేజర్గా జెన్సిస్ది గెలిచాము సెకండ్ ఇయర్ టైంలో. దాంట్లో వీ బిల్ట్ చాట్ బాట్, రైట్. ఆ తర్వాత ఇమీడియట్లీ వీ హ్యాడ్ ఐఐటి బాంబే హ్యాకథాన్. దాంట్లో అగైన్ కోవిడ్కి సంబంధించిన ఒక యాప్ బిల్డ్ చేసాము, గెలిచాము. అగైన్ మీకు అట్లీస్ట్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ యాప్ డెవలప్మెంట్ ఆర్ డేటా సైన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఏదో ఒక డొమైన్లో నాలెడ్జ్ ఉంటేనే మీరు హ్యాకథాన్స్లో వెళ్ళగలరు. ఓన్లీ డిఎస్ఏ సరిపోదు. ఐ థింక్ ఐ మెన్షన్ దిస్ బట్ రిపీటింగ్ దట్. ఆ తర్వాత మా కాలేజ్లోనే దే కండక్టెడ్ హ్యాకథాన్, మెషిన్ లెర్నింగ్ హ్యాకథాన్. దాంట్లో అగైన్ గెలిచాము. ఆ తర్వాత కోవిడ్ హాలిడేస్ వచ్చేసాయి. సో కోవిడ్ హాలిడేస్ టైంలో అగైన్ మా కాలేజ్లో ఉండే ఇన్క్యుబేటర్, స్టార్టప్ ఇన్క్యుబేటర్ వాళ్ళు ఒక హ్యాకథాన్ పెట్టారు. దాంట్లో ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ది ఐడియేషన్ ఫేజెస్. సో ఆ ఐడియేషన్ ఫేజ్లో అగైన్ గెలిచాము. ఆ తర్వాత అగైన్ మీ హ్యాకథాన్స్లో టిప్స్ చెప్పాను కదా. సో టిప్స్లో చూసుకుంటే ద నంబర్ 1 టిప్ ఈజ్ ఒక మంచి టీమ్ని ఫామ్ చేసుకోండి. సో మాకు వీ హ్యాడ్ అ 3-member టీమ్, రైట్. అండ్ ఆ టీమ్ కెన్ బీ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. సో మా టీంలో ఇద్దరేమో సిఎస్సి వాళ్ళం, ఒకళ్ళేమో ఈసీఈ వాళ్ళు, రైట్. మా టీంలో ఇద్దరు తెలుగు వచ్చు, ఒకళ్ళు తమిళ్ వచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ కాంబినేషన్ ఆఫ్ పీపుల్, యాజ్ లాంగ్ యాజ్ మీకు సింక్ ఉంది, కలిపి వర్క్ చేయగలుగుతున్నారు అండ్ కాంప్లిమెంటరీ స్కిల్స్ ఉన్నాయి. బికాస్ మా టీంలో ఒకరికి ఏపీఎస్ వచ్చు, ఒకరికి బ్యాక్ ఎండ్ వచ్చు, ఒకరికి ఫ్రంట్ ఎండ్ వచ్చు. సో ఇట్ వాజ్ అ కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్. కొంతమందికి అంటే అగైన్ ఒకరికి యాప్ డెవలప్మెంట్ వచ్చు, ఒకరికి మెషిన్ లెర్నింగ్ బావచ్చు. సో వీ హ్యాడ్ కాంప్లిమెంటరీ స్కిల్స్ కాబట్టి బాగా హెల్ప్ అయింది. సో టీమ్ చూస్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. మీ టీమ్ బాగుంటేనే అగైన్ కంటిన్యూ ద సేమ్ టీమ్ ఫర్ మల్టిపుల్ హ్యాకథాన్స్ హెల్ప్ అవుతుంది. బికాస్ ఆల్రెడీ టీమ్ బాండింగ్ ఉంటుంది కాబట్టి. సో ఆ టీమ్స్ మీకు ఆఫ్టర్ కాలేజ్ కూడా హెల్ప్ అవుతాయి. అంటే ఈవెన్ నౌ మేము ముగ్గురు అగైన్ ఒకళ్ళు అమెజాన్లో ఉన్నారు, ఇంకొకళ్ళు ఒక ఏఐ స్టార్టప్లో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, నేను అట్లేషన్లో ఉన్నాను. సో ఈవెన్ నౌ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుని ఇది బిల్డ్ చేద్దాం, అది బిల్డ్ చేద్దాం. సో ఆ టచ్ ఉంటుంది, ర్యాపో ఉంటుంది. సో ఒక మంచి టీమ్ని ఫామ్ చేసుకోండి. ఆ టీమే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇట్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్, రైట్. సెకండ్ టిప్ ఏంటంటే మీరు ఎంత బాగా బిల్డ్ చేసినా మీరు దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయగలగాలి, రైట్. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోండి ఒకవేళ మీ టీంలో రాకపోతే, రైట్. ఆ ప్రెజెంటేషన్ బాగుంటేనే ఫైనల్గా ఎంత బిల్డ్ చేసినా మీ ప్రాజెక్ట్ గురించి, మీ సొల్యూషన్ గురించి ఎంత బాగా చెప్పుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, అంత బాగా రీచ్ అవుతుంది జడ్జెస్కి. కాబట్టి ప్రెజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోండి. అండ్ ఫైనల్లీ బేసిక్లీ టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి, రైట్. బికాజ్ ఇట్స్ అ ఫిక్స్డ్ డ్యూరేషన్ కాంపిటీషన్. మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఆర్ ఎక్కువ పెద్ద సొల్యూషన్ ఊహించేసుకొని బిల్డ్ చేయలేకపోతే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. కాబట్టి టైం మేనేజ్మెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ బిల్డింగ్ విత్ MVP, మినిమం వైబుల్ ప్రోడక్ట్. ఆ మినిమం వైబుల్ ప్రోడక్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు కావాలంటే దాంట్లో ఇంకా ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆ MVP ఉంటే అట్లీస్ట్ ప్రజెంటేషన్కి డోకా ఉండదు, రైట్. సో అదనమాట ఓవరాల్గా హ్యాకథాన్స్ గురించి చాలా మాట్లాడాను. హెల్ప్ అయిందా అవ్వలేదా ఏంటి అని చెప్పండి. సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.